ఇప్పుడు సౌత్ పార్ట్ ఆఫ్ నియోపోలిస్ కూడా మనం ఎక్స్ప్లోర్ చేయబోతున్నామండి. సో మీకు ఆల్రెడీ నేను చెప్పాను కదండి, ఈ సౌత్ పార్ట్ ఆఫ్ నియోపోలిస్ మనకి గండిపేట్ లేకు, మోకిలా అండ్ శంకర్పల్లికి కనెక్టివిటీ రోడ్ అండి ఇది. ఇక్కడ ఆల్రెడీ మనం చూస్తున్నామండి మై హోమ్ కన్స్ట్రక్షన్. అగైన్ మనం సెంటర్ ఆఫ్ నియోపోలిస్కి రాబోతున్నామండి. సో ఇప్పుడు ఆల్మోస్ట్ మనం సెంటర్ ఆఫ్ నియోపోలిస్కి వచ్చేసామండి. సో ఆల్మోస్ట్ మనం నియోపోలిస్ ఇప్పుడు ఎక్స్ప్లోర్ చేసామండి మొత్తం, అంటే ఆల్ 4 sides ఆఫ్ నియోపోలిస్. సో ఆల్రెడీ అండర్ కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్స్ కూడా మనం చూసాం. మై హోమ్ ప్రాజెక్ట్స్ అవుతున్నాయండి, రాజ్ పుష్ప కన్స్ట్రక్షన్ చేస్తున్నారు, ప్రెస్టీజ్ క్లియర్ మౌంట్ అనే ప్రాజెక్ట్ చేస్తున్నారండి, సత్వా గ్రూప్ లేక్ రిడ్జ్ అనే ప్రాజెక్ట్ చేస్తున్నారు. అగైన్ ఇక్కడ మనం ట్రైలైట్ అనే ప్రాజెక్ట్ చూసాం. అగైన్ మై హోమ్ కమర్షియల్ బిల్డింగ్స్ కూడా చూసాం, రెసిడెన్షియల్ బిల్డింగ్స్ కూడా చూసామండి. సో బ్రిగేడ్ కూడా ఇక్కడ ఎక్స్కవేషన్ వర్క్ స్టార్ట్ చేశారు, అది కూడా దగ్గరికి వచ్చామండి. సో ఓఆర్ఆర్ పక్కన ఉన్న ప్రతి కన్స్ట్రక్షన్ కూడా కమర్షియల్ వస్తుంది, టెక్ పార్క్లు ఎక్కువ వస్తున్నాయండి. ఇక్కడ గర్ ఇన్ఫోబామ్ వాళ్ళు చాలా టవర్స్ కడుతున్నారండి, దాదాపుగా 9-10 టవర్స్ కడుతున్నారు ఇక్కడ. సో ఆల్రెడీ ఇక్కడ టవర్స్ ఆల్రెడీ కన్స్ట్రక్ట్ చేసి ఉన్నారండి, చూడండి మీరు. సో ఓఆర్ఆర్ పక్కన ప్రతిదీ కూడా మనకి 90% కమర్షియలే వస్తున్నాయండి. సో ఇప్పుడు మనం చూస్తున్నది గర్ ఇన్ఫోబామ్ టవర్ నెంబర్ 9. నెక్స్ట్ డిఎస్ఆర్ ఆఫీస్.
తర్వాత మనకు వచ్చేది నానక్రామ్గూడ అండి. అగైన్ నానక్రామ్గూడ మనకి హైటెక్ సిటీ కనెక్ట్ అవుతుంది. సో మనకు ఆల్రెడీ జైబెరీ టవర్స్ కనిపిస్తున్నాయి కదండి. ఆ ప్రాజెక్ట్ పేరు జైబెరీ పీక్ అండి. ఆ జైబెరీ పీక్ పక్కన అగైన్ లగ్జరీ విల్లాస్ కట్టారండి, జైబెరీ టెంపుల్ ట్రీ అని. మనం చూస్తున్న కోకాపేటలో ఎంటర్ అవబోతున్నాం అండి. ఇప్పుడు ఈ కోకాపేట ఎంట్రన్స్లో మనం ఆల్రెడీ లెఫ్ట్ సైడ్ ఆల్రెడీ ప్రాజెక్ట్ చూసాం కదండి, శాస్. ఇటు రైట్ సైడ్ ఆల్రెడీ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిన ప్రాజెక్ట్ అండి. ఇట్ వాజ్ కన్స్ట్రక్టెడ్ బై ప్రెస్టీజ్ గ్రూప్ అండి. ఇది కూడా మనకి అల్ట్రా లగ్జరీ సెగ్మెంట్లోకి వస్తుందండి. సో ఇది బేసిక్గా ఇది గోల్డ్ మైల్ రోడ్ అంటారండి దీనికి. సో ఇది గోల్డ్ మైల్ది కమర్షియల్ బిల్డింగ్ అండి ఇది. మనకి రైట్ సైడ్ వస్తున్నవన్నీ కమర్షియల్ బిల్డింగ్స్ అనండి. సో క్యాండ్యూర్ వాళ్ళు స్కై లైన్ అని టాలెస్ట్ బిల్డింగ్ కడుతున్నారండి ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్ దగ్గర. ఇప్పుడు మనం రైట్ సైడ్ చూస్తున్న ప్రాజెక్ట్ ఇది రాజ్ పుష్ప వాళ్ళు కన్స్ట్రక్ట్ చేస్తున్న ప్రాజెక్ట్ అండి. కసా లగ్జర్ అనే పేరు పెట్టారు. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ మనం ఫేర్ మౌంట్ బిల్డర్స్ వాళ్ళు కన్స్ట్రక్షన్ చూడబోతున్నాం అండి. ఫేర్ మౌంట్ కన్స్ట్రక్షన్ రామ్కి ఒడిస్సీ అండి ఆ ప్రాజెక్ట్ పేరు. రైట్ సైడ్ మనం చూస్తున్న బిల్డింగ్ పేరు రాజ్ పుష్ప ప్రవన్షియా అండి. మనకు ఆల్మోస్ట్ కంప్లీట్ అయిన ప్రాజెక్ట్ ఉంది కదండి, ఇది ప్రెస్టీజ్ వాళ్ళు కన్స్ట్రక్ట్ చేసిన బిల్డింగ్ అండి. ఈ ప్రాజెక్ట్ పేరు ప్రెస్టీజ్ ట్రాంక్వెల్ అండి. సో ప్రెస్టీజ్ ట్రాంక్వెల్ పక్కన మనం ఒక ప్రాజెక్ట్ చూస్తున్నాం కదండి, ఆ ప్రాజెక్ట్ పేరు పౌలమి అవంతి అండి. పౌలమి అవంతి. చెప్పాం కదండి, ప్రెస్టీజ్ ట్రాంక్వెల్ అనే ప్రాజెక్ట్ అండి. చాలా వండర్ఫుల్ అండ్ లగ్జరీ ప్రాజెక్ట్ అండి. ఆ లగ్జరీ ప్రాజెక్ట్కి సంబంధించిన క్లబ్ హౌస్ మనం చూడబోతున్నాం అండి. సో మై హోమ్ ట్రాంక్వెల్కి ప్రెస్టీజ్ ట్రాంక్వెల్కి అదర్ సైడ్ మై హోమ్ వాళ్ళు కన్స్ట్రక్ట్ చేశారండి. ఆల్మోస్ట్ అది కూడా రెడీ టు
ప్రాజెక్ట్ రాజ్ పుష్ప వాళ్ళదండి. సో ఈ ప్రాజెక్ట్ పేరు రాజ్ పుష్ప అట్రియా. ఇది కూడా లగ్జరీ కమ్యూనిటీ అండి, గేటెడ్ కమ్యూనిటీ. పౌలమి వాళ్ళ ప్రాజెక్ట్ అండి ఇది. అరిస్టోస్ అనే ప్రాజెక్ట్ అండి ఇది. చూస్తున్నాం కదండి ప్రస్తుతానికి మనం ఉన్నది గండిపేట్ రోడ్ అండి. మీకు లాస్ట్ టైం చెప్పాను కదండి, గండిపేట్ రోడ్ ఒకవైపు మోకిలా కనెక్ట్ అవుతుంది, ఒకవైపు అగైన్ కోకాపేట్. సో అది ఈ రోడ్ అండి అది. సో మనం మెయిన్ రోడ్కి లెఫ్ట్ సైడ్ మనం చూస్తుందంతా కమర్షియల్ బిల్డింగ్స్ అండి. రైట్ సైడ్ అంతా మనం రెసిడెన్షియల్ చూస్తున్నాం. రైట్ సైడ్ మనకి ప్రాజెక్ట్ రాజ్ పుష్ప రిగాలియా, చాలా పెద్ద ప్రాజెక్ట్ అండి. ఆల్రెడీ లాంగ్ బ్యాక్ కంప్లీట్ చేసిన ప్రాజెక్ట్, జనాలు ఉంటున్నారు ఇక్కడ. దాని తర్వాత దాని పక్కన అగైన్ రాజ్ పుష్ప వాళ్ళది ఇంకో ప్రాజెక్ట్ ఉందండి. రాజ్ లగ్జరీ విల్లాస్ అండి ఇవి. ఇప్పుడు మనం చూస్తుంది ప్రాజెక్ట్ ఫ్రంట్ లైన్ 7 అండి. ఇది ఆల్మోస్ట్
ప్రాజెక్ట్ కంప్లీట్ చేసి హ్యాండ్ ఓవర్ చేసేసారు. సో అగైన్ ఈ రోడ్డు మనకి నియోపోలిస్ కనెక్టివిటీ వస్తుందండి. మన మై హోమ్ ప్రాజెక్ట్ చూస్తున్నాం అక్కడ. సో అక్కడ ఆల్రెడీ అది ఆ షూట్ మనం కంప్లీట్ చేసుకున్నాం. సో ఈ లొకేషన్కి ఉన్న ప్లస్ పాయింట్ ఏంటంటే ఐటీ ఇండస్ట్రీస్ దగ్గరగా ఉంది. ప్లస్ మనకి ఈ లెఫ్ట్లో మనకి ఎక్స్ప్లోర్ చేసామండి. ఈ మనం ఆల్రెడీ నియోపోలిస్లో అండర్ కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్స్ చూసాం. మై హోమ్ కానీ ఇటు బ్రిగేడ్ కానీ అగైన్ రాజ్ పుష్ప ప్రాజెక్టు ప్లస్ సత్వావాల్ ప్రాజెక్టు. సో ఇట్లా దాదాపుగా 7-8 ప్రాజెక్ట్స్ ఇప్పుడు స్టార్ట్ చేయబోతున్నారు అండ్ అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నాయండి. అదేవిధంగా అగైన్ కోకాపేటలో మనం ఆల్రెడీ చాలా ప్రాజెక్ట్స్ ఎక్స్ప్లోర్ చేసామండి. రాజ్ పుష్ప కానీ ప్రెస్టీజ్ కానీ. సో అగైన్ శాస్ టాలెస్ట్ టవర్స్ వస్తున్నాయండి శాస్. సో ఆల్మోస్ట్ 80% మనం కోకాపేట్ అండ్ నియోపోలిస్ని ఎక్స్ప్లోర్ చేసామండి. సో ఈ ప్రాజెక్ట్స్ అంటే బేసిక్గా ఈ లొకేషన్ వైజ్గా మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా ఏమైనా అడ్వైస్ కావాలనుకుంటే యూ కెన్ కాంటాక్ట్ మీ అండి. సో నా పేరు రవిచందన్. నా మొబైల్ నెంబర్ 9581011143. సో అదేవిధంగా మీరు కావాలంటే నా ఫేస్బుక్ అంటే సోషల్ మీడియా పేజెస్ ఉన్నాయండి. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, లింక్డ్ఇన్. సో ఇస్కామ్ ప్రాపర్టీస్ అన్నది ISKOM ఇస్కామ్ ప్రాపర్టీస్. అదేవిధంగా హైదరాబాద్ ప్రాపర్టీస్ ఫర్ సేల్ అనే పేజెస్ కూడా ఉన్నాయండి. మీరు అక్కడ కామెంట్ చేయండి. డెఫినెట్గా మీకు కావాల్సిన అడ్వైస్ నేను ఇస్తాను. థ్యాంక్ యూ అండి. నమస్తే.